దేశ విభజన సమయంలో మన దేశాన్ని వద్దనుకుని పాకిస్తాన్కి వెళ్ళిపోయి తరువాత పాకిస్తాన్కి ప్రధానమంత్రి అయినటువంటి లియాఖత్ అలీ ఖాన్ ఆయనకు చెందినటువంటి ఆస్తులున్నాయి. ఈ ఆస్తులు ముజఫర్ నగర్ రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉన్నాయి. ఈ భూముల్ని తరువాత కొందరు కబ్జా చేసి అందులో ఒక మసీదు 4 దుకాణాలు కట్టేసుకున్నారు. అంటే అవడానికి అది ఎనిమీ ప్రాపర్టీని ప్రభుత్వం హస్తగతం చేసుకోవాలి, కానీ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పర్యవసానంగా ఇవి వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు తీగలాగితే డొంకంత కదిలినట్టుగా రాష్ట్రీయ హిందూ సేన అనేటటువంటి సంఘటన, రాష్ట్రీయ హిందూ శక్తి సంఘటన అనే సంస్థ ఫిర్యాదు చేసిన తర్వాత దర్యాప్తు చేస్తే బయటపడింది ఏంటంటే అది ఎనిమీ ప్రాపర్టీలో మసీదుని దుకాణాలని నిర్మించటము అక్రమం అని తేలింది.